ఈ వీడియోలో మనం కోడింగ్ యొక్క మిత్స్ గురించి అయితే మాట్లాడదాం. హాయ్, ఐ యామ్ ఆయుష్ పెనుmatsa సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఈ కంప్లీట్ వీడియోలో నేను కోడింగ్లో ఒక మిత్స్ గురించి చెప్తాను. దానికోసం మీరు చేయాల్సిందేంటి, లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అయితే చేయాలి. ఎక్కువగా ఫ్రెండ్స్కి అయితే షేర్ చేస్తుండండి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి షేర్ చేస్తుండండి మన ఛానల్ని అండ్ మన ఛానల్లో ఉన్న వీడియోస్ని. ఎందుకంటే వాళ్ళ జాబ్లో గెట్ ఇన్ అవ్వడానికి మన ఛానల్ ఎక్కువగా వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఎక్కువగా ప్రాజెక్ట్స్ చేస్తాం కాబట్టి వాళ్ళతో మీరు సబ్స్క్రైబ్ చేయించండి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. సరేనా, మన టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. మిత్ నెంబర్ 1, మీకు ఓన్లీ సిఎస్ డిగ్రీ ఉంటేనే ఒక ఐటీ కంపెనీలో మీరు జాబ్ చేయగలరు, లేదంటే మీకు సిఎస్ డిగ్రీ లేకపోతే మీరు జాబ్ చేయలేరు అని చెప్పేసి. సో అలాగే ఏమి ఉండదు. ఇఫ్ యూ హ్యావ్ ఎ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అలా అయినా జాబ్ చేయొచ్చు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ జాబ్ చేయొచ్చు, బట్ యూ నీడ్ హ్యావ్ ఎ కోడింగ్ స్కిల్ అనమాట. ఓకే, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ చేయకపోయినా మీరు పర్వాలేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎ కోడింగ్ స్కిల్ మీరు డెఫినెట్గా ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేయొచ్చు అనమాట. సో ఇది మిత్ నెంబర్ 1. మిత్ నెంబర్ 2 గురించి మాట్లాడుకున్నట్టయితే మనం ఒక కోడింగ్ జర్నీ స్టార్ట్ చేయాలంటే ఒక హై ఎండ్ సిస్టమ్ ఉండాలి, లేదంటే హై ఎండ్ కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ ఉండాలి అనుకుంటారు. అలా ఏముండదు. మీరు కోడింగ్ జర్నీ స్టార్ట్ చేశారంటే దట్ మీన్స్ మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటాను, లైక్ సి++, జావా ఇవి నేర్చుకుంటారు, లేదంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఇవి నేర్చుకుంటారు. సో ఆలోచించండి, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మనకు హై ఎండ్ కాన్ఫిగరేషన్ ఉన్న ల్యాప్టాప్స్ కానీ హై ఎండ్ కాన్ఫిగరేషన్ ఉన్న సిస్టమ్స్ కానీ ఉండాలా? ఏం అవసరం లేదనమాట. కానీ కొన్ని కాలేజెస్ ఏం చేస్తుంటాయి, లైక్ మీరు మా కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే మీకు ఈ పర్టికులర్ రేంజ్లో ఉన్న మీరు ల్యాప్టాప్ తెచ్చుకోవాలి, హై ఎండ్ కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ తెచ్చుకోవాలి, మీరు కోడింగ్ జర్నీ స్టార్ట్ చేయాలి. సో అవన్నీ చెప్తుంటాయి. సో అలా ఏం ఉండదు. మీరు కోడింగ్ జర్నీ స్టార్ట్ చేయాలంటే మీకు నార్మల్ బేసిక్ ల్యాప్టాప్ ఉన్నా పర్వాలేదన్నమాట. సో అందుకే మీరు ఇప్పుడు మీ మమ్మీ పేరెంట్స్ని నేను కోడింగ్లో నేను జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు బికమ్ ఎ డెవలపర్, ఐ వాంట్ టు బికమ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సో నాకు ఆ 70,000 ఇస్తే నేను ఒక ల్యాప్టాప్ తెచ్చుకుంటాను, అలా ఏమనకండి. సో అలా అన్నట్టయితే యు ఆర్ ఇన్ ద రాంగ్ పాత్, గుర్తుపెట్టుకోండి. సో కోడింగ్ జర్నీ స్టార్ట్ చేయాలంటే ఒక బేసిక్ ల్యాప్టాప్ అయితే సరిపోతుంది అనమాట. బేసిక్ కాన్ఫిగ్ ఉన్న ల్యాప్టాప్ అయితే సరిపోతుంది. ఎస్, అఫ్ కోర్స్ మీకు హై ఎండ్ ల్యాప్టాప్ అవసరం పడుతుంది. ఇప్పుడు మీరు మషిన్ లెర్నింగ్లో మీరు రాసేటప్పుడు కోడింగ్ అలా ఆ టైంలో కానీ, లేదంటే మీరు ఏపీఐస్లో డేటా రెస్పాన్స్, ఆ రిక్వెస్ట్ అవన్నీ మీరు హ్యాండిల్ చేసేటప్పుడు అఫ్ కోర్స్ అప్పుడు మీకు హై ఎండ్ ల్యాప్టాప్ అవసరం పడుతుంది. సో అప్పుడు మీరు కొనండి. అంతేగాని కోడింగ్ జర్నీ స్టార్ట్ చేశాను, లేదా నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్తున్నాను, సో కోడింగ్ జర్నీ స్టార్ట్ చేశాను, సి++, జావాస్క్రిప్ట్ ఈ నేర్చుకోవడానికి నాకు హై ఎండ్ ల్యాప్టాప్ ఉండాలి, అలా ఏం లేదనమాట. ఒక బేసిక్ ల్యాప్టాప్ అయితే సరిపోతుంది అనమాట. ఇది మిత్ నెంబర్ 3 గురించి మాట్లాడుకున్నట్టయితే డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్ అనేవి మనకు మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి ఒక కోడింగ్ ఫీల్డ్లో మనకు జాబ్ రావాలంటే. అలా ఏం లేదు, డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు సపోజ్ మీరు యూజర్ ఇంటర్ఫేస్ ఫ్రంట్ ఎండ్కి వెళ్ళారనుకోండి, లైక్ ఫ్రంట్ ఎండ్లో మనకి ఏమవుతుంది, యూజ్ అవుతుంది హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్, రియాక్ట్ ఇవన్నీ యూజ్ అవుతాయి. సో ఇవన్నీ మనకి యూజర్ ఇంటర్ఫేస్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి కదా. సో దీనిలో మనకి డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్ అవసరం ఉండవు అనమాట. సో అఫ్ కోర్స్ మీకు డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్ వచ్చినట్టయితే మీరు జేబులో బంగారం పెట్టుకొని తిరిగినట్టే అనమాట. సో అందుకోసం డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్ నేర్చుకోవాలంటే నేర్చుకోండి. వీడియోస్ కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, నేను దాని మీద కూడా వీడియోస్ చేస్తాను. సరేనా, కంప్లీట్ డిఎస్సి కోర్స్ మనం కూడా తీద్దాం. సో దట్ మీకు కూడా డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్ తెలిసినట్టు ఉంటుంది, నాకు కూడా ఇంకోసారి రివైజ్ అయిపోతుంది అనమాట డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్ అంతా కూడా. సో ఏ విధంగా అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో గుర్తుపెట్టుకొని, డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్ రావాలా జాబ్లో గెట్ ఇన్ అవ్వడం కన్నా మస్ట్ అండ్ షుడ్ లేదు, బట్ వస్తే మీరు జేబులో బంగారం పెట్టుకొని తిరిగినట్టే, మిమ్మల్ని ఇంకెవడో అప్లైడ్ అనమాట. మిత్ నెంబర్ 4 గురించి మాట్లాడుకున్నట్టయితే కోడింగ్ అనేవాడు ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు, అండ్ కోడింగ్ యూస్ చేసి మనం ఫ్రీలాన్సింగ్ చేసి ఎక్కువ మనీ సంపాదించవచ్చు. ఇది మిత్ అనమాట. సో కోడింగ్ ఎవరైనా నేర్చుకోవచ్చు, కానీ ఫ్రీలాన్సింగ్ చేసి ఎక్కువ మనీ సంపాదించడం, నెలకి ఒక 2 lakhs, 3 lakhs, 4 lakhs సంపాదించడం అంటే కొంచెం కష్టం. అఫ్ కోర్స్ సంపాదించవచ్చు, బట్ ఎప్పుడు అంటే ఒక పర్టికులర్ టీం ఉంటే అప్పుడు మనం సంపాదించవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ అక్కడ ఫ్రీలాన్సింగ్ చేసామంటే అండి, అక్కడ ఏదో ఒక ప్రాజెక్ట్ మేనేజర్ మన దగ్గరికి వస్తాడు, పర్టికులర్ ప్రాజెక్ట్ ఇస్తాడు. సో ఆ ప్రాజెక్ట్ మనమే యూజర్ ఇంటర్ఫేస్ చేసుకొని, మనమే మొత్తం ఆర్టికల్స్ రాసుకొని, మొత్తమే రీసెర్చ్ చేసుకొని, అన్నీ మనమే చేసుకుంటే, మనమే డెలివరీ చేస్తే అంత రాదు. సో అదొక మిత్ అనమాట. వీ కాంట్ మేక్ దాట్ మచ్ ఆఫ్ మనీ యూజింగ్ ఫ్రీలాన్సింగ్, బట్ వీ కెన్ మేక్ ఎప్పుడు అన్నట్లయితే ఒక పర్టికులర్ టీం ఉంటే, ఒక యూజర్ ఇంటర్ఫేస్ చేసేవాడు ఒకడు, ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసేవాడు ఒకడు, రీసెర్చ్ చేసేవాడు ఒకడు, అవన్నీ టీం ఉంటే
డెఫినెట్గా వీ క్యాన్ మేక్ అ మనీ విత్ ఫ్రీలాన్సింగ్ అనమాట. సో ఇది మిత్ అనమాట. నెక్స్ట్ మిత్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనం ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్లో ఈజీగా జాబ్ గెటిన్ అవ్వచ్చు అని చెప్పేసి. లైక్ ఈ 12 months కోర్స్ తీసుకోండి అండ్ యూ హ్యావ్ ఎ 100% ప్లేస్మెంట్ ఇన్ ఫేస్బుక్, అమెజాన్, యాపిల్ అండ్ మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీస్లో ఈజీగా మీకు జాబ్ వచ్చేస్తుంది. ఈ 9 months కోర్స్ చేయండి అంటే అంత ఈజీ కాదు. బట్ అఫ్ కోర్స్ మనం అక్కడికి వెళ్ళొచ్చు. ఆ పర్టిక్యులర్ కంపెనీస్కి వీ హ్యావ్ దట్ స్కోప్. బట్ అంత ఈజీ కాదు. సో ఈ 9 months యాడ్స్ చూసి, సో యాడ్స్లో మీరు ఎన్రోల్ అలాంటివి ఏం చేయొద్దు. బట్ వీ క్యాన్ హ్యావ్ ఎస్ దట్ మచ్ ఆఫ్ స్కోప్ అనమాట. సో అఫ్ కోర్స్ మనం ఫేస్బుక్లో జాబ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ వీ హ్యావ్ ఏ రైట్ టు వర్క్ ఇన్ అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇఫ్ వీ హ్యావ్ ఎ స్కిల్, ఇఫ్ వీ హ్యావ్ ఎ కోడింగ్ స్కిల్. అప్పుడు ఉంటే డెఫినెట్గా మనం ఆ పొజిషన్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. అంతేగాని ఈ 9 months కోర్స్ చేసి, ఈ 12 months కోర్స్ చేసి, ఈ 6 months కోర్స్ చేసి ఆ ఫ్యాంగ్ లాంటి కంపెనీస్లో మనం జాబ్ ఈజీగా గెటిన్ అవ్వచ్చు అంటారు. నోట్ పెట్టుకోండి, ఈజీగా అంటారు అనమాట. అంత ఈజీ కాదనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇది మిత్ అనమాట. నెక్స్ట్ మిత్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కోడింగ్ అనేది మనం రిచ్ అయిపోవచ్చా కోడింగ్ చేసి, మనం మస్తు పైసలు సంపాదించుకోవచ్చా అంటే అయితే ఎస్ చేసుకోవచ్చు. బట్ మీరు ఆ మైండ్ సెట్ మీద వెళ్తే యూ క్యాన్ లాస్ యువర్ స్కిల్స్ అనమాట. సో ఆ మైండ్ సెట్ మీద వెళ్ళకండి. సో అలా కాదు, నేను కోడింగ్ చేసి నేను మస్తు పైసలు సంపాదిస్తాను, మస్తు డబ్బులు సంపాదిస్తాను, నేను మస్తు రిచ్ అయిపోతాను అలా ఏమో అనుకోకండి. సో అలా అనుకున్నట్టయితే యూ కెన్ డెఫినెట్లీ లాస్ యువర్ స్కిల్ అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పాత్రలో మనం వెళ్ళినట్టయితే డెఫినెట్గా మనం ఏమవుతాయి, మన కోడింగ్ స్కిల్స్ అన్నీ పోతాయి అండ్ మనం రిచ్ అవ్వడం కాదు కదా, దాని దగ్గరికి కూడా వెళ్ళాం అనమాట. అందుకోసం మీరు మీ స్కిల్స్ని డెవలప్ చేయడానికి ట్రై చేయండి అండ్ యువర్ స్కిల్ కెన్ మేక్ యువర్ మనీ అనమాట. సో ఇదొక మిత్. ఓకే, నెక్స్ట్ మిత్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనం వీడియోస్ వాచ్ చేసి కానీ లేదంటే బ్లాగ్స్ చదివి కానీ మనం ఒక డెవలపర్ అయిపోవచ్చు. సో అలా కాదు, అలా ఎప్పుడు అవ్వలేరు. వీడియోస్ వాచ్ చేసానంటే ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు వీడియోస్ చేస్తాను, నేను కోడింగ్ వీడియోస్. సో నేను కోడింగ్ వీడియోస్ చేస్తాను, దట్ మీన్స్ ఐ హ్యావ్ ఎ బాస్ట్ ఎక్స్పీరియన్స్. నేను 2019 నుంచి నేను కోడింగ్ చేస్తాను. సో ఆ ఎక్స్పీరియన్స్ నా దగ్గర ఉంది కాబట్టి నేను 2019-20లోనే నేను ప్రాజెక్ట్స్ చేసి క్లయింట్స్కి డెలివర్ చేశాను కాబట్టి నేను ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తాను అన్నమాట. సో నేను వీడియోస్ చేసినప్పుడు ఎర్రర్స్ కొంచెం కొంచెం వస్తాయి. బట్ మీరు ఎప్పుడైతే కోడింగ్ జర్నీ స్టార్ట్ చేస్తూ ఉంటారో సో ఏమవుతుందంటే మీకు ఎర్రర్స్ ఎక్కువైపోతూ ఉంటాయి అనమాట. మీరు వీడియోస్ వాచ్ చేసి నా పర్టికులర్ ఏదైనా నేను వీడియోస్ చేసినప్పుడు నాకు ఎక్కడ ఎర్రర్ రాలేదు. సో నాకు ఫస్ట్ టైంలోనే రన్ అయిపోతూ ఉంటుంది, కొన్ని ప్రోగ్రామ్స్ కొన్ని రన్ అయిపోతూ ఉంటాయి. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఏమనుకుంటారు, ఇదే కదా రన్ అయిపోతుంది మనం కూడా చేసేద్దాం అనుకుంటారు. అలా ఏం కాదు, వీడియోస్ వాచ్ చేసి కానీ బ్లాగ్ పోస్టులు చదివాను కోడింగ్ అనేది నేర్చుకోలేనమాట. కోడింగ్ ఎప్పుడు నేర్చుకోగలరు, వెన్ యూ టైప్. సో ఫస్ట్ లైన్ నుంచి మీరు టైప్ చేయడం మొదలు పెడితే మిమ్మల్ని మీరు అది చేస్తుంటే కోడింగ్ అనేది లైక్ ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుని చేస్తూ ఉంటేనే యూ కెన్ బీ ఏ గుడ్ డెవలపర్. అప్పుడే మీకు ఒక మంచి కోడర్గా లేదంటే ఒక మంచి డెవలపర్గా అయితే పేరు వస్తుంది అనమాట. నెక్స్ట్ మిత్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కోడింగ్ చేయాలంటే ఏజ్ లిమిట్ ఉండాలా? ఏజ్ లిమిట్ ఏం అవసరం లేదు. ఒక ఆర్ట్ నేర్చుకోవాలంటే ఏజ్ లిమిట్ ఉండాలా? అవసరం లేదు కదా. ఒక స్కిల్ నేర్చుకోవాలంటే ఏజ్ లిమిట్ ఉండాలా? కోడింగ్ అనేది ఒక స్కిల్, అందుకోసం ఏజ్ లిమిట్ అవసరం లేదు. ఇదైతే ఐఏఎస్, ఐపీఎస్ ఎగ్జామ్సా కోడింగ్ అంటే, లేదంటే గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్సా కోడింగ్ ఈ 25 సంవత్సరాల లోపు వచ్చేయాలి. ఐఏఎస్ అంటే ఒక 5-6 అటెంప్ట్లో మీరు పాస్ అయిపోవాలి, లేదంటే మీకు జాబ్ రాదు, అలా ఏం లేదు. కోడింగ్కి ఏజ్ లిమిట్ ఏమి ఉండదన్నమాట. స్కిల్ బేసిక్గా మీరు ఏ స్కిల్ అయినా, ఆర్ట్, మన కోడింగ్ అనేది ఒక స్కిల్. సపోజ్ మీరు పెయింటింగ్ వేశారు, సో పెయింటింగ్ రావడం అనేది ఒక స్కిల్. ఆ స్కిల్ నేర్చుకోవాలంటే మీరు 50 సంవత్సరాలున్నా మీరు నేర్చుకోవచ్చు కదా స్కిల్. సో అందుకు కోడింగ్కి ఒక స్కిల్ అనమాట. కోడింగ్ అనేది ఒక స్కిల్. సో దానికి ఏజ్ లిమిట్స్ ఏ ఉండవు. సో ఇవన్నమాట కొన్ని మిత్స్ కోడింగ్లో ఉన్నవి. సో ఐ హోప్ మీకు కంప్లీట్గా అర్థమయ్యే ఉంటుంది అండ్ ఈ మిత్స్ మీరు అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎలాంటి వీడియోస్ కోసం. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందు ఉన్నాను. అప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.